ఇప్పుడు నేను చెప్పే లవ్ స్టోరీ ఫ్రీ ఫైర్ లోనే జరిగింది. అది కూడా నా ఫాలోవర్ నాతో చెప్పింది. సో ఇలాంటి స్టోరీస్ మీ జీవితంలో కూడా జరిగితే నాకు డిఎం చేయండి. నేను ఫ్రీ ఫైర్ ఆడే ప్రతి ఒక్కరు కూడా ఈ రీల్ ని షేర్ చేయండి. మనోడి పేరు రాజేష్. సో యాక్చువల్ గా రాజేష్ చనిపోయాడు. సో ఈ స్టోరీ రాజేష్ ని లవ్ చేసిన ఒక అమ్మాయి నాతో చెప్పింది. సో రాజేష్ సిమెంట్ వర్క్ చేస్తాడంట. సో సిమెంట్ వర్క్ చేసి తన కష్టంతో ఒక ఫోన్ తీసుకుని అందరు ఫ్రీ ఫైర్ ఆడుతున్నప్పుడు మనోడు కూడా ఎక్కించుకున్నాడు. మంచిగా ఫ్రీ ఫైర్ ఆడేవాడంట, మంచిగా అందరితో ఉండేవాడు. అండ్ అలాగే ఒక 5 months తర్వాత ఫ్రీ ఫైర్ అలవాటు అయిపోయింది. రాజేష్ ఎక్కువగా చదువుకోలేదంట. సో 6th వరకే చదివాడు. దాని తర్వాత ఆపేసి పనిలోకి వెళ్ళిపోయాడు. అలా పని నుంచి ఇంటికి రాగానే గేమ్ ఆడుకున్న సమయంలో రాజేష్ కి గేమ్ లో ఒక అమ్మాయి పరిచయం. దాని తర్వాత తెలిసిందేగా. సో రాజేష్ బాగా ఇంట్రెస్ట్ చూపించాడు. తన కోసం వెయిట్ చేసేవాడు గేమ్ లో, ఎప్పుడు చిద్దా ఆన్లైన్ అని చెప్పేసి. అలా ఉంటున్న సమయంలో కొన్ని రోజులు మాట్లాడుకున్నారు. సో దాని తర్వాత రాజేష్ తనని ఎలాగో అలా పడేసాడంట. సో తను కూడా పడిపోయింది. సో ఇప్పుడు ఇద్దరు లవ్ లో ఉన్నారు. రాజేష్ కి చాటింగ్ రాదు, ఓన్లీ కాల్స్ మాట్లాడటం వరకే వచ్చు. సో తనేమో బాగా చదువుకుంది, మనోడు చదువుకోలే. కానీ మీకు ఒకటి తెలుసా, ఆ అమ్మాయి చదువుకున్న అబ్బాయిని చాలా ఇష్టపడింది, నమ్మింది. ఎవరిని అర్థం చేసుకోలేనంత తనను అర్థం చేసుకుంది. ఆ అమ్మాయి మంచిగా చూసుకునేది రాజేష్ ని, అండ్ రాజేష్ కూడా అంతే. అండ్ రాజేష్ కి మంచిగా ఫైనాన్షియల్ లో అయినా సరే ప్రతి దాంట్లో కూడా సపోర్టివ్ గా ఉండేదంట. అండ్ వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో కూడా చెప్పుకొని పెళ్లికి ఒప్పించుకున్నారు. అండ్ అలాగే 8 నెలలు లవ్ చేసుకున్నారు. ఇంకా అమ్మాయి ఫిక్స్ అయిపోయింది, బీటెక్ అయిపోగానే మ్యారేజ్ చేసుకుని మంచిగా జాబ్ చేసి అండ్ ఒక పెద్ద బిజినెస్ పెట్టాలి, నేను రాజేష్ గెలిచి అని చాలా కలలు కనిందంట. సో అలాంటి సంతోషకరమైన సమయంలో రాజేష్ చనిపోయాడు. ఎన్నో ఆలోచించింది, ఎంతో ఏడ్చింది, ఎంతో వేదన అనుభవించింది. ఈ లోకంలో ఎవరిని నమ్మలేనంత తనను నమ్మింది. కానీ రాజేష్ తనను వదిలేసి వెళ్లిపోయాడు. సో వింటున్నప్పుడు నాకే చాలా బాధేసింది. సర్లే సార్, రాజేష్ ఎలా చనిపోయాడంటే బర్త్డే పార్టీ నుంచి